హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా వంటలు. ఈరోజు వీడియో ఈ సీజన్లో మాత్రమే దొరుకుతూ, ఈ సీజన్లో మనకి హోటల్లో ఫంక్షన్స్లో ఎక్కడైనా సరే ఇది కనిపిస్తూ ఉంటుంది. అదే మామిడికాయ తురుము పచ్చడి అండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. సో మనం ఫంక్షన్స్కి అలాగే హోటల్స్కి వెళ్ళాలా, దీనికోసం మనం ఇంట్లో తయారు చేసుకుంటే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. కొలతలతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం పచ్చి మామిడికాయలు తీసుకోవాలి. అంటే మామిడికాయలు బాగా పచ్చిగా ఉండాలన్నమాట. నేను ఒక 3 తీసుకున్నాను. దీనిపైన తొక్కని ఇలా పీల్ ఆఫ్ చేయండి. ఈ మామిడికాయలు ఇప్పుడు వస్తున్నాయండి. అంటే జనరల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఒక్కొక్క చెట్టుకి కొంచెం ముందే మామిడికాయలు వస్తాయి. సో అలా వచ్చింది, ఇది నాకు దొరికింది, వదిలిపెట్టలేదు. ఇక ఎప్పుడైనా సరే నిల్వ పచ్చళ్ళు ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే మెయిన్గా జాగ్రత్త తీసుకోవాల్సింది తేమ లేకుండా చూసుకోవటం. ప్లేటు అలాగే గ్రేట్ చేసుకునే గ్రేటరు వీటికి ఎక్కడ తేమ లేకుండా అంటే తడి లేకుండా చూసుకోండి. చూడండి, ఇలాగా 3 మామిడికాయలు కూడా ఈ విధంగా తురుముకోవాలి. ఈ తురుములో ఉప్పు కారం కలుపుకోవాలి. కానీ మనకి సరైన కొలతలు తెలియాలంటే ఇలా ఒక కొలతతో తీసుకోండి. సో నేను తీసుకున్న ఈ 3 కాయల తురుము 2 కప్పుల తురుము అయ్యింది. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్ల ఆవాలు అలాగే 1 స్పూన్ మెంతులు వేసి 1 నిమిషం పాటు ఇలా రోస్ట్ చేసుకోండి. ఇవి కొంచెం ఇలా చిట్పట్లాడుతున్నాయి అన్నప్పుడు రోస్ట్ అయినట్టు మంచి స్మెల్ కూడా వస్తుంది. ఆ తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. దీనిలోనే పోపు కోసం 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు ఇంగ్రీడియంట్స్ అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, 5-6 వెల్లుల్లి రెబ్బలను నలగొట్టి వేసుకోండి. 2 కరివేపాకు రెమ్మలు, కొంచెం పసుపు వేసుకొని పోపు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ ఆయిల్ పూర్తిగా చల్లారనివ్వాలి. దీనిలో ఉప్పు కారం వేసుకోవాలి. కప్పు తురుముకి 1/2 కప్పు కారం అండి. అలా 2 కప్పుల తురుముకి 1/2 కప్పు వరకు కారం తీసుకున్నా నేను. అలాగే కారంలో సగం ఉప్పు వేసుకోండి. ఒకవేళ మీరు తీసుకున్న మామిడికాయ బాగా పుల్లగుంటే ఇంకొక స్పూన్ ఉప్పు పడుతుంది, అంతే, ఎక్కువ పట్టదనమాట. అలాగే ఆవాలు, మెంతి పౌడర్ కూడా వేసుకొని వీటన్నిటిని ఇలా తురుములో బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం నలగొట్టి వేయండి. వెల్లుల్లి ఫ్లేవర్ ఈ పచ్చళ్ళలో బాగా తెలుస్తుంది. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పీల్ ఆఫ్ చేసి వేసి కలుపుకోండి. నెక్స్ట్ పూర్తిగా ఆరిన పోపుని వేసి కలిపేసుకుంటే ఈ పచ్చడి తినడానికి రెడీ అండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి లేకపోయినా సరే బాగుండే చట్నీ ఏదన్నా ఉందంటే ఈ మామిడికాయ తురుము పచ్చడి అనమాట. అంత కమ్మగా ఉంటుంది. అలాగే తయారు చేసిన వెంటనే తినేయచ్చు. దీన్ని మగ్గించడం, దీన్ని ఊరడానికి కొంచెం టైం ఇవ్వడం అలా ఏమీ అవసరం లేదనమాట. సో చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఈ కొలతలతో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.